హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మరోసారి హైదరాబాద్ లో హైడ్రా పంజాబ్ విసిరింది అని చెప్పుకోవాలి. హైదరాబాద్ లోని మన్కొండలోని అల్కాపురి కాలనీలో ఒక కమర్షియల్ గా యూజ్ చేస్తున్న హే బండి ది సన్సెట్ స్టోర్ అనే వాటి మొత్తం కూడా రిమూవ్ చేసేసారు ఇక్కడ. అంటే వీళ్ళు రెసిడెన్షియల్ గా తీసుకుని దీన్ని కమర్షియల్ గా వాడుకున్నారని ఒక ఆరోపణతో దీన్ని తీసేయడం జరిగింది. లాస్ట్ వీక్ హైడ్రా రంగనాథ్ గారు కూడా ఇక్కడ విజిట్ చేశారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఆయన విజిట్ చేసిన తర్వాత ఇది అక్రమంగా రన్ చేస్తున్నారని ఈ రోజు వీటన్నిటిని కూడా ఈ షట్టర్స్ అన్నిటిని కూడా తొలగించేశారు. సో ఆ విజువల్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు. సో ఇక్కడ ఈ వ్యాపారస్తులకు అండ్ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఒక్కసారి మీరు ఇక్కడ విజువల్స్ అయితే చూడొచ్చు. మొత్తాన్ని కూడా తీసేస్తారు. ఇది ఒక అపార్ట్మెంట్. సో ఈ అపార్ట్మెంట్ లో ఈ కింద ఈ విధంగా స్టోర్ రన్ చేస్తున్నారు. ఇది ఒక రెసిడెన్షియల్ ప్లేస్. ఈ రెసిడెన్షియల్ ప్లేస్ లో వీళ్ళు రెసిడెన్షియల్ గా తీసుకొని ఆ తర్వాత కమర్షియల్ గా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు విజువల్స్ ఒకసారి మీరు చూడొచ్చు. మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసారు ఇక్కడ షట్టర్స్ తో సహా. ఏ బండి ది సన్సెట్ స్టోర్ అని చెప్పేసి అది ఇక్కడ వీళ్ళు డబ్బులకు డిమాండ్ చేశారు. ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే దీని మీద కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేయడం వల్లనే హైదరాబాద్ దీన్ని కూల్ చేశారని చెప్పేసి కూడా వ్యాపారస్తులు అయితే ఆరోపిస్తున్నారు. మరి ఏమైనా హైడ్రా అయితే ఇటువంటి నిర్ణయం అంటే కొన్ని రోజుల పాటు మనం చూసాము హైడ్రా కూల్చివేతలు ఆగిపోయాయి. సో అందరు కూడా కూల్చివేతలు ఆపేస్తారు. ఎందుకు అని చెప్పేసి చర్చనీయాంశంగా అయితే మారింది. కానీ మళ్ళీ హైడ్రా ఇప్పుడు కూల్చివేతలు మొదలు పెట్టడం చూస్తాం. మొన్న కూడా రంగనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే హైడ్రా ఏర్పడిన తర్వాత అక్రమంగా కట్టడాలు జరిగితే వాటిని నిర్మూలిస్తామని చెప్పేసి కూడా అన్నారు. హైడ్రాకు ముందున్నవి వాటిని మేము కూల్చమని కూడా ఆయన ఒక స్పష్టం చేశారు. మరి ఇదైతే అంటే అక్రమంగా రన్ చేస్తున్నారన్న ఒక ఆరోపణలు అయితే కూల్చివేయడం జరిగింది. అంటే రెసిడెన్షియల్ ప్లేస్ ని వీళ్ళు కమర్షియల్ గా యూజ్ చేస్తున్నారని చెప్పేసి. సో ఏదేమైనా ఇక్కడ హే బండి స్టోర్ 5 సంవత్సరాలుగా రన్ చేస్తున్నారంట. ఇక్కడ 70 మంది ఎంప్లాయీస్ ఉన్నారని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో దీన్ని ఇవాళ కూల్చివేశారు. సో అటు వ్యాపారస్తులకు హైడ్రా అధికారులకు మధ్య కూడా చిన్న వాగ్వాదం జరిగినట్టు కూడా వీళ్ళు చెప్పడం చూస్తాం. సో ఏదేమైనా మరి ఇక్కడ ఎంప్లాయీస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు దీని పట్ల, ఎందుకు ఈ విధంగా కూల్చివేతలు జరిగినాయి వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూద్దాం. సో అన్న చెప్పండి, ఏం జరిగింది ఇక్కడ హైడ్రా వాళ్ళు వచ్చి మొత్తం కూడా తీసేయడం చూస్తున్నాం కదా, అంటే ఏం జరిగింది, ఎందుకు తీసేశారు? కమర్షియల్ పర్పస్ లేదని తీసేశారండి. యాక్చువల్ గా మనం కమర్షియల్ ట్యాక్సెస్ అన్ని యాజ్ పర్ స్టోర్ ప్రకారం మనము అన్ని మున్సిపల్ బిల్స్ అన్ని కడుతూనే ఉన్నాము. 2.5 years నుంచి ఇక్కడ స్టోర్ ఎస్టాబ్లిష్ అయి ఉంది. అంతమంది కూడా 2 years నడిచినాయి ఈ షట్టర్స్ స్టోర్స్. మనము ఈ స్టోర్ పైన ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వచ్చి డైరెక్ట్ గా తీశారు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇంతమంది 70 మంది డైరెక్ట్ గా ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. వాళ్ళ స్టోర్ ని నమ్ముకొని ఉన్నారు. ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు ఒక 30 members దీన్ని నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? డైరెక్ట్ గా వచ్చి స్టోర్ ఆఫ్ అయిపోయింది. ఇండైరెక్ట్ గా మనకి 700 farmers వర్క్ చేస్తారు. డైలీ వెజిటేబుల్స్ చేస్తారు. స్టోర్ ఉండేది 5 to 10 వరకు నడుస్తుంది. ఈవినింగ్ స్టోర్ ఖాళీ. మార్నింగ్ వచ్చిన వెజిటేబుల్స్ మనం అమ్ముతాం అన్నమాట ఈవినింగ్. అదే రోజు ఇంతమందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ 2.5 years నుంచి నడుస్తున్న స్టోర్. డైలీ 700 members వాకింగ్ ఉండే స్టోర్. 8,000 SFT స్టోర్. 5 years గా కష్టపడి ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని వచ్చి వన్ డే వచ్చి ఇలా కూల్చి వెళ్ళిపోతే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? దీనే నమ్ముకొని 5 years గా వర్క్ చేస్తున్నాం మేము. ఎంప్లాయీస్ 3 years గా వర్క్ చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని రోడ్ పైనకి లాగినట్టే కనీసం ఇంటిమేషన్ ఇచ్చి దానికి సంబంధించిన కమర్షియల్ పర్పస్ అట్లాంటివి తీసుకొని రన్ చేయనన్న రన్ చేస్తుంటాం. లేకపోతే కొంచెం టైం తీసుకొని ఇవంతా ఈ ఎక్విప్మెంట్ అంతా ఏం చేస్తాం ఇప్పుడు? దీనంతా రోడ్ పైన ఇలా వదిలేసి వెళ్ళిపోవాలా ఓపెన్ షట్టర్స్ లో? మేము వీటికి ఎవరు బాధ్యులు? ఈ ఎంప్లాయీస్ కి ఎవరు పెడతారో తిండి రేపటి నుంచి? వీళ్ళ పరిస్థితి ఏంటి? మా మెయిన్ కన్సర్న్ వచ్చేసేసి చేస్తున్న ఎంప్లాయీలు 70 మంది ఎంప్లాయీస్ చేస్తారు డైరెక్ట్ గా. వాళ్ళ పరిస్థితి ఏంది? డైలీ వర్క్ చేసేది డైలీ 700-600 members కి మనము ఫ్రెష్ వెజిటేబుల్స్ సర్వీస్ చేస్తున్నామండి ఇక్కడ. అంతమంది ఫార్మర్స్ కి డైరెక్ట్ గా మనము వర్క్ ఇస్తున్నాము. ఎంప్లాయ్మెంట్ ఇంతగానం ఉంది. వీళ్ళ పరిస్థితి ఏంది? ఎంప్లాయీస్ యాజ్ అన్ ఎంప్లాయీగా మేము చెప్తున్నాం మా బాధ ఏంది. ఇప్పుడు మేము రోడ్ పైన నిల్చొని మాట్లాడాల్సి వస్తుంది. మేము ఇన్ని రోజులు కష్టపడి 2.5 years గా లేని ప్రాబ్లం ఇప్పుడు మీరు వచ్చిందా? అక్కడ ఏదో వాళ్ళ లోపల వాళ్ళకి ఇష్యూస్ పెట్టుకొని మీరు డైరెక్ట్ గా ఇదొక్క స్టోర్ ని దీన్ని చేయడము అది కరెక్ట్ కాదండి. మీరు కూడా బాధ్యతాయుతంగా ఆలోచించండి. మణికొండలో గానీ ఎక్కడ గానీ కమర్షియల్ రెసిడెన్సీలో కమర్షియల్ కి సంబంధించిన ఎట్లాంటి స్టోర్స్ రన్ చేయట్లేదా మీరు? స్పెసిఫిక్ గా ఈ స్టోర్ కే వచ్చి ఎందుకు చేయడం జరిగింది?
అంటే ఇది రెసిడెన్షియల్ గా తీసుకుని తర్వాత కమర్షియల్ పెట్టారని ఒకటి మేము విన్నాము. మరి రెసిడెన్షియల్ గా తీసుకుని కమర్షియల్ పెట్టారా అసలు ఏంటి? ప్రాపర్ గా అయితే మనకు కూడా ఐడియా లేనిది మనం యాజ్ పర్ మనం ఎట్లా రూల్స్ ప్రకారమే స్టోర్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, అన్ని ట్యాక్సెస్ పే చేస్తున్నాము. ఓకే. అది బిల్డింగ్ కి సంబంధించిన ఇష్యూ, అది ఏం జరుగుతుందో లేదో తెలియదు. ఇక్కడ మీరు ఎంప్లాయ్ అన్నారు అంటే వ్యాపారం ఎవరు చేస్తారు, మరి ఓనర్స్ ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఓనర్స్ మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండి వెళ్ళారండి. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు బయట వెళ్ళి. దీనికి సంబంధించిన దాని గురించి వాళ్ళు బయట తిరుగుతున్నారు. పోలీస్ స్టేషన్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఓకే. సో ఇది కూల్ చేస్తున్నట్టు ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చారా? ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. డైరెక్ట్ గా వచ్చి 10 o'clock వచ్చి తీసేశారు. దాని తర్వాత అప్పుడే రావడం జరిగింది. మేము కూడా 10:30, 11 లోపల వస్తే అన్ని ఇలా జరిగి ఉన్నాయి. కానీ హైడ్రా కమిషనర్ ఒక 1 week బ్యాకే ఇక్కడ విజిట్ చేశారు. ఇక్కడ ఆదేశాలు మనకు అక్రమంగా వ్యాపారాలు నడుస్తున్నాయని చెప్పేసి ఒక నోటీస్ అయితే వచ్చింది. మరి నిజంగా వచ్చినప్పుడు మీకు తెలియదు అది తీసేస్తారని? హైడ్రా కమిషనర్ వచ్చిన సంగతి తెలుసండి. అది 10 days బిఫోర్, 1 week బిఫోర్ వచ్చి ఇలా వచ్చి వెళ్ళారు. దానికి సంబంధించింది బిల్డింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓనర్స్ మాట్లాడుకుంటారు. మా ప్రాబ్లం ఏంటంటే మెయిన్ గా ఇక్కడ మేము బిజినెస్ చేసే వాళ్ళం, మా పరిస్థితి ఏంది, ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంది. ఓకే. సో ఇప్పుడు మరి వేరే దగ్గర మనం మీకేమన్నా ఓనర్స్ అకామిడేషన్ చేస్తున్నారా లేదంటే ఎలా చేస్తారండి? ఎలా చేస్తారు? 8,000 SFT స్టోర్, ఇంత ఎక్విప్మెంట్ ఉంది. దీన్ని ఇప్పటికి తీసుకుపోయి ఎక్కడ పెడతారు? దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మళ్ళీ ఎంత టైం పడుతుంది? దానిపైన ఎంత అమౌంట్ పెట్టాలి? ఎన్ని రోజుల్లో కృషి అండి దీని కింద వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ. మామూలుగా హైదరాబాద్ లో FTL పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాటిని కూల్స్తూ వస్తున్నారు మనకు తెలిసింది. ఇటువంటివి కూల్చేటప్పుడు అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే గానీ కూల్చే పరిస్థితి లేదు. మరి దీనికి సంబంధించి ఎవరైనా కంప్లైంట్ చేస్తారా హైడ్రా అధికారులకు? అందుకే కూల్చివేతలు జరిగాయి. అన్నారు బిల్డింగ్ లోనే ఏదో జరుగుతుందండి. ఒకరి ఇద్దరికి ఏదో వాళ్ళకు కంప్లైంట్స్ వాళ్ళకి పడక ఇది ఇంతవరకు వచ్చిందని అనుకుంటాం. మాకు కూడా తెలిసిన విషయాలు. అంటే మనీ రిలేటెడ్ ఉన్నాయంటారా? మనీ రిలేటెడ్ ఏంటో తెలియదండి మాకు కూడా పర్ఫెక్ట్ గా తెలియదు. మా ఇష్యూ వచ్చేసి మెయిన్ గా స్టోర్ ని తీయడం. దీని వల్ల ఒక 70 మంది ఎంప్లాయీస్ స్టక్ అయిపోయారు. ఈ రోజు వర్క్ లేదు, ఎవరికి లేదు. ఇవన్నీ తీసి పడి ఉన్నాయి. వీటి పరిస్థితి ఏంది? మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? నేను 5 years గా పనిచేస్తున్నాను. 5 years నుంచి ఇక్కడే ఉన్నా.